పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్పుకునే వాళ్ళందరినీ కాలర్ ఎగరేసుకునేలాగా చేసిండు. గెలిచిన సంవత్సర కాలంలోనే 308 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను పిఠాపురం నియోజకవర్గంలో చేపట్టి ఇప్పటిదాకా ఏ రాజకీయ నాయకుడు చేయలేని అభివృద్ధిని చేసి చూపించిండు పవన్ కళ్యాణ్ గారు. తనను గెలిపించిన ప్రజల పట్ల ప్రేమను నిబద్ధతను మరొక్కసారి చాటుకున్నాడు. అక్కడ 100 పడకల ఆసుపత్రిని తేవడమే కాకుండా అక్కడ విద్యార్థులకు తాగునీటి సమస్య ఉందని వాళ్ళ తాగునీటి సమస్యను కూడా పరిష్కరించిండు. వాళ్ళకు ఓటకు లేదుగా అని చెప్పి వదిలేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాదు. అదేవిధంగా మహిళలకి రక్షణ లేకుండా పోతుందని అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ చేత మహిళలకి రక్షణ కల్పించిండు. అనేక రకాల అభివృద్ధి చేస్తూ దేశంలోనే పిఠాపురం నియోజకవర్గాన్ని నెంబర్ 1గా నిలపడం కోసం తనను గెలిపించిన ప్రజల మీద ప్రేమతోటి పవన్ కళ్యాణ్ గారు పనిచేసుకుంటూ పోతాడు. 5 ఏళ్లలో ఇంకే విధంగా అభివృద్ధి చేస్తాడో మీ ఊకే వదిలేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారి తాలూకా అంటే ఏలన వేసారు కదా, ఆయన అభివృద్ధితోటే సమాధానం చెప్తాడు. కాబట్టి పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అనే ప్రతి ఒక్కడు కాలు ఎగరేసుకొని చెప్పండి మేము పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని. జై హింద్.